ఏం చెప్పాలి, భూంపల్లి నుంచి వచ్చినాము, దుబ్బాక ప్రాజెక్టు. ఇప్పుడు అక్క చెప్పిన అన్ని సమస్యలు గవే సమస్యలు, ఆ సమస్యలను నెరవేర్చాలని కోరుకుంటున్నాము. అంగన్వాడికి న్యాయం జరుగుతుందని ఆశిద్దామని అనుకుంటున్నాము. మేము అనుకున్న విధంగానే అంగన్వాడికి న్యాయం చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు సీతక్క కూడా చెప్తుంది. మీ మినిస్టరు ఆమె చర్చలు చేసిందంట కదా ఆల్రెడీ. అంగన్వాడి చర్చలు చేసింది. చర్చలు చేసినంత మాత్రాన జీవో విడుదల కావాలి కదా. జీవో విడుదల అయితేనే మేము నమ్ముతాము. అంతవరదాకా ఒట్టి మాటలు చాలా మంది చెప్పారు. అప్పుడు కేసీఆర్ చెప్పారు, చాలా మంది చెప్పారు. ఇంతకు మునుపున్న ప్రభుత్వాలు కూడా చెప్పినాయి. అట్లనే అనుకున్నాము. ఇప్పుడు అక్క చెప్పింది కూడా అనుకున్నాం, కానీ అనుకున్నంత మాత్రాన అవుతుందని అనుకోలేం కదా. మాకు జీవో ద్వారా వచ్చినట్లయితేనే మాకు అవుతుందని అనుకుంటాము. ఇప్పుడు చాలా మంది ముసలోళ్ళు ఉన్నారు, ఆయమ్మలు, టీచర్లు ఉన్నారు. వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు, చాలా మంది ఏడుస్తున్నారు, ఏడ్చుకుంటూ చెప్తున్నారు. ఎందుకంటే సరి అయిన న్యాయం జరిగినట్లయితేనే అందరము జీవో ద్వారా వచ్చినట్లయితేనే మేము సానుకూలిస్తాం. ఇప్పుడు ఆలోచిస్తాము, తర్వాత అంటే దాని గురించి ఆలోచిస్తాం, ఏది న్యాయం అయితే అది చేస్తామని చెప్పేసి అంటారు. లోపల చర్చలకు కూడా వెళ్ళారు. ఇంతకుముందు ఆమె బయటకు వచ్చిన డైరెక్టర్ కూడా అదే చెప్పింది. ఒకవేళ చర్చిస్తాం తర్వాత చూద్దామని చెప్పేసి అంటే ఇక్కడికి వెళ్ళిపోతారా, లేదంటే ఇక్కడ నిల్చుంటారా? ఇక మిగతా వాళ్ళు సిఐటు లీడర్స్ కానీ ఇంకా పైన పెద్ద లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి పిలిపిస్తే ఆ పిలుపు తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడ ఎట్లాంటి ఒప్పందం చేస్తారో దాన్ని బట్టి మేము ఊరుకోవాల్సి వస్తుంది. అంతవరదాకా అయితే మంచిగానే వస్తాయని ఆశిద్దామని అనుకుంటున్నాం మేము. మీరు చెప్పండి ఏమంటారు? ఇంకా అంటే మరి ఎన్ని రోజులు ఇట్లా ప్రభుత్వాలు మమ్మల్ని దింపుకుంటారో అర్థం కావట్లేదు. ఇంతమంది జనంని చూస్తేనన్నా ప్రభుత్వానికి కొద్దిగానన్నా దయ కలగాలి. ఏదో దయ అంటే మేమేదో ఇంట్లోకి వెళ్ళి ఇవ్వమంటలేము. మేము కష్టం చేసి ప్రభుత్వాలకు రిపోర్ట్లు ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని రోడ్ల పొంట దింపకుండా మాకు జీవో ప్రకారము జీతాలు పెంచాలి, అట్లనే పెన్షన్ ఇవ్వాలి. ఖచ్చితంగా మాకు ఇచ్చేదాకా మేము పోరాటము, ఏ ప్రభుత్వం వచ్చినా సరే పోరాటాలు చేస్తూనే ఉంటాము. మరి ఇట్లాంటి పోరాటాలు తగ్గించుకోవాలంటే జీవోల ప్రకారం ఇచ్చి మమ్మల్ని సానుకూలంగా సంతోషంగా అంగన్వాడీ సెంటర్లకు పంపించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ సర్వేలు పిచ్చి పిచ్చి సర్వేలు మాకు ఇచ్చేంత మమ్మల్ని పిచ్చి లేపినట్టు చేస్తున్నారు. ఈ రోజు చూడు అంగన్వాడీ టీచర్ బయటకే పోతుందన్న టాక్ వెళ్తుంది తప్పితే ఇంకా మా సెంటర్లో పిల్లల్ని చూసుకునే పరిస్థితి లేదు. మాకు ఇచ్చిన చిన్న పిల్లలు 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల పిల్లలు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఒకరోజు బడి సెంటర్ బంద్ ఉంటే అమ్మ ఇలా బడి బంద్ ఉంది, నా తలకే తింటున్నారు అని తల్లిదండ్రులు నెట్టి కొట్టుకునే రోజులు ఉన్నాయి. అంటే మా మీద 4 గంటల దాకా నమ్మకంతో తోలేసిపోతారు వాళ్ళు. అంటే వాళ్ళకు అంత పిల్లలంటే కూడా ఇబ్బంది జరుగుతుంది. అంటే మా సెంటర్ బంద్ ఉన్న రోజు మరి ఇట్లాంటి పరిస్థితి రాకుండా మాకు మా సెంటర్లోనే ఉంచి వేరే పనులు, అదనపు పనులు ఏవి కూడా చెప్పొద్దు. అది చెప్పినా కానీ మాకు పని భారం ఎక్కువ, డబ్బులు కూడా ఇస్తలేరు. మెడనరాలు, కండ్లు, అసలు ఫోను ఎప్పుడు కూడా అద్దాలు పెట్టకుండా మేము వాడుకునేది. అట్లాంటిది అద్దాలు వస్తున్నాయి అందరికి కూడా. మరి ట్యాబులు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఏదైతే ఈ ఫోన్లు ఉన్నాయి, ఫోన్ల వల్ల ఇబ్బంది జరుగుతుంది కాబట్టి 5G ట్యాబ్స్ ఇష్యూ చేస్తున్నాం అంటే మీ మంచి కోరుకుంటున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. మీరేమంటారు? అది మంచి అనంటే ఇంతకు గంటకు దగ్గర పోతానే సమస్య ఏదో సామెత చెప్తారు వెనకటికి, అవి నాకు తెలియదు. కానీ ఈ ఫోన్లో చిన్నది ఉంది కదా, ఏదో ఆ ట్యాబ్ అయితే ట్యాబ్ అయితే ఈ పని అయితే తగ్గిస్తలేరు కదా అని ఉద్దేశంతో దాన్ని ముడదాం అనుకుంటున్నాం. ఏదో మాకు ఆరాటపడి అదేదో తీసుకొని మేము సంతోషంగా ట్యాబ్లో ఏదో వర్క్ చేద్దామని కాదు. మాకు కళ్ళు గుర్తున్నాయి కాబట్టి ఈ ఫోన్ కంటే అదే నయ్యమనుకున్నాం. ఆన్లైన్ తప్పితే ఆఫ్లైన్ తప్పితే లేదు మాకు. మరి ఈ 2 యాప్లలో పోషన్ ట్రాకరు, NSTS 2 ఉన్నాయి. ఒకే యాప్ కలిపి చేస్తామన్నారు. మరి ఈ ప్రభుత్వం ద్వారానన్నా మాకు ఆ కోరిక నెరవేరుతుందని అనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా మా సమస్యలు ఎన్ని రోజులు వీళ్ళు మమ్మల్ని రోడ్ల పొంట దింపితే అన్ని రోజులు మేము ఈ ఆఫీసుల ముందట ధర్నాలు చేస్తూనే ఉంటాం. మళ్ళొకటి వచ్చేటప్పుడు మీకు ఒక ఏంటిది ఇబ్బంది పెట్టుడు, మీరు ధర్నా పోతారా, మీరు సమ్మెకు పోతారా, మేము చూస్తామనే ఇబ్బందులు చేస్తారు. అంటే మాకు లెక్క ప్రకారం ధర్నాలు కానీ సమ్మెలు కానీ చేసుకునే అధికారం ఉంది కాబట్టి చేసుకుంటున్నాం. ధర్నాకు పిలుపునిచ్చినాక మీ ప్రాంత పోలీసులు కానీ ఎవరన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరా? ఇప్పటికైతే ఈ రోజు మట్టుకు ఏం చేయలేరు. ఎక్కడెక్కడన్నా ఆపిరు ఏమక విషయం తెలియలే, కానీ మమ్మల్ని అయితే ఆపలేరు. ఖచ్చితంగా సరే ఈ ప్రభుత్వం ఒకటి ఏం చేసిందంటే పోతే పోన్లే అని అనుకున్నట్టున్నారు. ఇంతవరదాకా వచ్చినాం మేము, ఎక్కడైతే ఆపిన విషయం లేదు. ఇంతమంది స్వచ్ఛందంగా నచ్చిన మహిళలంతా స్వచ్ఛందంగా ఇంకా ఈ పరిస్థితులు వర్షానికి వెనకకి తట్టిరు కానీ స్వచ్ఛందంగా అందరు వచ్చిరు. ఎవరు ఇబ్బంది కాదు, ఎవరు కడుపు మంట రగులుతుంది. అంటే వాళ్ళు 46-47 సంవత్సరాలు చేస్తున్నారు. ఏదో వీళ్ళకి ఇవే ఎక్కువ అనే మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తన భార్యనో, తన చెల్లెనో, తన అమ్మనో ఈ అంగన్వాడీ టీచర్ జాబ్ చేస్తే తెలిసేది ఆవేదన, మా ఆవేదన. అంటే వాళ్ళకేంది 10,000 13,000 వస్తే వాళ్ళకేమనే మాట మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ భార్యలకు అది కూడా లేని పరిస్థితి ఉంది. అంటే వీళ్ళందరూ కడుపు మంటతోటి కాదు, ఫ్రీ బస్ ఉంది కాబట్టి వచ్చిరని చెప్పేసి అంటారు. మీరేమంటారు? ఫ్రీ బస్ ఉన్ననాడు కంటే ఫ్రీ బస్సు వెహికల్స్ తెచ్చే వాళ్ళం వెహికల్స్ తెచ్చినాం. ఫ్రీ బస్సు కాదు. ఫ్రీ బస్సు కంటే మేము ఎక్కువ
ఒక్కొక్క రోజు ఇందిరా పార్కులో సమ్మె ధర్నా చేస్తే ఎంతమంది వచ్చినామో ఇంకా ఈ రోజు తక్కువ. ఫ్రీ బస్సులు ఈ రోజు పెట్టింది కాదు, ఫ్రీ బస్సు పెట్టమని మేము అడగలేము. అడిగితే ప్రభుత్వానికి ఒకటే విషయం చెప్తున్నాం, మాకు 50-50 పెట్టనుండనని ఒక మాట అన్నాము. కానీ సంతోషమే, ఈ ఫ్రీ బస్సు పెట్టినందుకు ఎవరో ఏదో అంటే మనమేం చేయలేము. ఆయనకు నచ్చింది ఆయన పెట్టిండు, అదొకటి మాకు లేడీస్గా సంతోషమే వ్యక్తం చేస్తున్నాం. ఎవరో కామెంట్ చేస్తున్నారని మేము ఊకుంటామా? ఫ్రీ బస్ అంటే ఇవాళ ఏదో అక్క చెల్లెళ్ళ కానీ ఆయన ఇవ్వచ్చు, దానికి మేము సపోర్ట్ చేస్తలే. కానీ ఓ 50 రూపాయలు తగ్గించిండు కావచ్చు, కానీ బస్సులు తక్కువ చేసిండు కదా, అది ప్రాబ్లం అయ్యి మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఈ ఫ్రీ బస్ వల్ల మేము చాలా విషయాలు కూడా ఎదుర్కొంటున్నాము. కానీ వాళ్ళెవరో అన్నారే మేము బస్ ఎక్క కూకుంటామా? మేము ప్రతిరోజు బస్ ఎక్కే వాళ్ళం కాబట్టి మేము దానికి ఏం అనలేము. ఇక ఆయన గతంలో 24 రోజులు ధర్నా చేసిరు, అయినా కానీ స్పందించలేదు ప్రభుత్వం. ఇప్పుడు స్పందిస్తుంది అనుకుంటురా? స్పందించామని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇంతకు మునుపు కొత్త గవర్నమెంట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. పాత గవర్నమెంట్లో ఎన్నో పనులు చేసినాము, ఎంతో అంతకు తగ్గట్టు ఎంతో కొంత చేసిండ్రు కేసీఆర్ గారు కూడా. మరి అంతకన్నా కూడా ఇంకా ఎక్కువగా మంచిగా కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుందేమో అని చెప్పేసి మా వాళ్ళు టీచర్స్ కానీ ఆయాలు కానీ చాలా మంది ఆశించిన రోజులు ఉన్నాయి. వస్తాయని ఆశిద్దామని అనుకుంటున్నాము. ఓకే, మీరు చెప్పండి మేడం, ఎక్కడ ఉన్నారు? మేము షాద్నగర్ ప్రాజెక్ట్ నుంచి, షాద్నగర్ నుంచి వచ్చాము. షాద్నగర్ ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడు చర్చల కానీ బయటకు వచ్చింది డైరెక్టర్ గారు, ఆమె స్పందన చూసిరా? మేము చేసిన ప్రతిసారి కూడా, ధర్నాలు చేసిన ప్రతిసారి కూడా పిలిచి ఏదో ఒకటి చెప్పడం, మేము ఇంటికి పోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఏం జరుగుతాయో తెలియదు కదా. ఇప్పుడు ఇంటికి వెళ్తారా మరి? ధర్నా కొనసాగిస్తాం. ఒకవేళ మీ ఏదైతే మీ అధ్యక్షురాలు ఉందో అందరం వెళ్ళిపోదాం తర్వాత చూద్దాం అని చెప్పేసి అంటే వెళ్ళిపోయే ప్రసక్తి ఉందా? వెళ్ళిపోతాము. వెళ్ళిపోయి మళ్ళీ డేట్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ధర్నా చేస్తాం. మీరు చెప్పండి, ఎక్కడ ఉండొచ్చు? మేము షాద్నగర్ ప్రాజెక్ట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మాకు ధర్నాలు చేయాలి, సమ్మెలు చేయాలి, ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మాకు అస్సలు ఉండదు. ఎందుకంటే ప్రజల్లో మేము ఒక్కరము. మా పిల్లలను చూసుకొని ఇప్పుడు వదిలిపెట్టి ఒక్కరోజు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళకపోతే ఇంకో రోజు ఆ పిల్లలు రారు. అట్లా ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇంటికి పోయి పిలుచుకొని వస్తాము. అలాంటిది మేము ఈ వర్షంలో ఈ ఎండల పడి బాధలు పడి ఇట్లా చేస్తున్నామంటే మా కడుపు మంట ఎంత ఉందో మాకు తెలుసు. కానీ ఈ ప్రభుత్వం అన్న వచ్చినప్పుడైనా మా కష్టాలు పోతాయని చేస్తున్నాము. సానుకూలంగా వ్యవహరిస్తారేమని ఆశిస్తున్నాము. సార్ గారికి దయస్తుందని అనుకుంటున్నాం, అంతే. చెప్పండి, మీ డిమాండ్ ఏముంది? మాది జోయిపేట ప్రాజెక్టు. మా డిమాండ్ ఏముంది అంటే, ఇప్పుడు 65 సంవత్సరాలు నిండిన వాళ్ళను వెళ్ళిపోమని చెప్తారు. వాళ్ళకు వెళ్ళిపోకుండా వాళ్ళకు 2 లక్షలు అని డిమాండ్ పెట్టినాము. టీచర్కు 2 లక్షలు, హెల్పర్కు 1 లక్ష ఇవ్వాలని చెప్పేసి అది ఇస్తామని చెప్పేసి మొన్న మంత్రి గారు సీతక్క అన్నారు. కాకపోతే ఇంకా జీవో రాలేదు. జీవో రావాలి, మాకు ఆ బెనిఫిట్స్ అనేది ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్. మళ్ళీ ఏంటంటే దిగిపోయే టైంలో జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి. మాకు ఎట్లా బతకాలి? 2 లక్షలతో బతకలేరు కదా. జీతం పింఛన్ ఉంటేనైనా బతకజాలుతాం, కాకపోతే పింఛన్ ఇవ్వాలి, జీతంలో సగం పింఛన్ ఇవ్వాలి. మాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చాలి. నెలకు 18,000 చొప్పున ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. అవి ఇంతవరకు లేవు. ఆ హామీలని నెరవేర్చాలి. ఇంతమంది వచ్చినా కానీ ఆమె డైరెక్టర్ ఏదైతుందో మొండి వైఖరి అయితే చూపించింది మొదట్లో, తర్వాత బయటకు వచ్చింది. మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, చర్చలు తర్వాత చేస్తాము, ఆలోచించి మీకు రెస్పాన్స్ అవుతామని చెప్పింది. దాన్ని ఎట్లా చూసుకుంటారు? ఆలోచించి రెస్పాన్స్ అవుతాము అంటే మరి ఇంతే ఉంటుంది. ఇక ఇంతకు ఇంకెక్కువనే ఉధృతంగానే పోరాటాలు ఉంటాయి, కానీ తగ్గాయి మాత్రం పోరాటాలు కరెక్ట్ కాదని చెప్పేసి ఒక వ్యాఖ్య చేసింది అంటే ఇట్లా రావడం కరెక్ట్ కాదని చెప్పేసి. కరెక్ట్ కాదంటే మీరు ఇవ్వాలి కదా, జీవో ఇవ్వాలి కదా, చెప్పాలి కదా. ఇంత దూరం రాణించుకోవడం ఎందుకు? ఇంత అవస్థలు పడుకుంటా ఇంత జనాలు ఇంత దూరం రావాల్సింది ఎందుకు? ఆమె హామీ ఇవ్వాలి కదా, ఇస్తే ఎవరు రారు కదా. మీ డిమాండ్స్ కోసం అయితే మీరు బలంగా నిలబడే అవకాశం ఉందా? మధ్యలో వెళ్ళిపోతారా? డిమాండ్ కోసానికి మాత్రం బలంగా నిలబడతాం. ఇంకా ఇంతకు ఎక్కువైనా చేస్తాం, కానీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఇంకా దగ్గర వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఓకే, చెప్పండి.